హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే రామాయణం టెంపుల్కి వెళ్ళామండి ఈరోజు విజయనగరంలో. అండ్ ఇక్కడైతే చాలా ఫ్లాగ్స్ అనేవి పెట్టేసి ఉన్నాయని, ఇంకా చాలామంది వేషాలు కూడా వేశారు. ఆంజనేయ స్వామి వేషం కూడా వేశారు. అండ్ లోపలికి వచ్చిన వెంటనే మనోడు టికెట్ తీసుకోవాలని చెప్పాడు, ఎంట్రీ పాస్ అండ్ బైక్కి అని తీసుకున్నాను. అండ్ నాకు కూడా టికెట్ తీసుకోవాలని చెప్పారు. అండ్ ఇక్కడ చూసేసరికి 40 రూపీస్ అండి పర్ హెడ్ అనేది టికెట్ అనేది. అండ్ లోపలికి వెళ్దామని చెప్పేసి వచ్చేసాను లోపలికి. ఇంక చాలా బాగుందండి. నేనైతే ఫుల్ హ్యాపీ ఈరోజు అయితే, ఎందుకంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను రామాలయంకి వెళ్దాం అనేసి. సరిగ్గా ఈరోజే కుదిరింది. అండ్ చూడండి అంత గార్డెన్ అండ్ ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయండి ఇక్కడ. చాలా బాగుంటుంది. అండ్ లోపలికైతే వెళ్తున్నాను. ఇక్కడైతే చాలా చూడండి ఆంజనేయ స్వామి కనిపిస్తున్నాడు కదా. అండ్ ఈ టెంపుల్కి అయితే ఆంజనేయ స్వామి సూపర్గా ఉంటాడు. అండ్ ఇంకా మంచిగా డిజైనింగ్ కూడా చేశారు. ఈ టెంపుల్ డిజైన్ చేసినాడు ఎవడైతే వాడు చాలా హ్యాండ్స్ ఆఫ్ వాడికి, ఎందుకంటే చాలా బాగా చేశాడు డిజైనింగ్ అనేది. అండ్ ఇంకా లోపలికి వచ్చేసాను నేనైతే. అండ్ దర్శనం చేసుకుందామని చూశాను, చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ వాళ్ళందరూ క్లియర్ అయిన తర్వాత నేను దర్శనం చేసుకుందామని చూడండి రాముడు ఎలా ఉన్నాడో. అండ్ ఇంకా బాగా చేశారు. అండ్ దర్శనం చేసుకుందామని మొక్కుకున్నాను. అండ్ ఇంకా ఓకే, అంత హ్యాపీ. అండ్ ఇంకా రామాయణం స్టార్ట్ చూద్దామని వెళ్ళాను. అండ్ చూడండి మొత్తం కూడా ఇక్కడ ఎలా డిజైన్ చేశారో. నాకు తెలిసి మన విజయనగరం డిస్ట్రిక్ట్లో ఎక్కడ కూడా ఇలాంటి టెంపుల్ అయితే ఉండదు. అండ్ పార్తీపురం డిస్ట్రిక్ట్ కూడా అక్కడైతే ఉండవు. అండ్ టోటల్ ఇంకా రామాయణం అంతా కూడా ఇక్కడ వివరించారు. అండ్ ఇంకా ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చాను. మా బాస్ ఇతను, ఎందుకంటే అతనంత ధైర్యం నాకు కావాలని మొక్కుకున్నాను నేనైతే. అండ్ సో హ్యాపీ ఇంకా. అండ్ రామాయణంలో సెకండ్ పార్ట్ ఇది మొత్తం. మా బాస్ అన్నీ ఇక్కడైతే ఎంట్రీ అవుతాడు. మంచిగా అన్నీ చూశాను ఈరోజైతే, బాగా ఎంజాయ్ చేశాను. అండ్ చూడండి మా బాస్ ఎలా ఉన్నారో. అండ్ లోపలికి అలా చూస్తున్నాను ప్రతి ఒక్కటి కూడా. టోటల్ రామాయణం అంతా కూడా ఉంది ఇక్కడ. సో హ్యాపీ ఈరోజైతే. అండ్ ఇతనైతే రాశారనుకుంటాను, నేనైతే చదవలేదు అది. ఓకే, బయటికి వెళ్ళిపోదామని వచ్చేసాను బయటికి. అండ్ బయటకు వచ్చిన తర్వాత చూస్తే టోటల్ చూడండి సరస్వతీదేవి బొమ్మ అన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఈ మధ్యన కొద్దిగా డెవలప్మెంట్ చేశాను. నేనైతే 3 years ముందు వెళ్ళాను. అప్పుడైతే ఎంత ఇదైతే లేదు, ఫొటోస్ కూడా అలౌడ్ లేదు ఆ టైంలో అయితే. ఇప్పుడైతే ప్రజెంట్ సూపర్. సో చాలా బాగుంది. అండ్ ఇంకా ఫొటోస్ కూడా తీసుకున్నాను. అండ్ ప్రసాదం ఇస్తున్నారు అని తీసుకున్నాను. అండ్ సో హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ వాచింగ్ మై